ఖైదీ 2 కాదని అల్లు అర్జున్ సినిమాను లోకేష్ కనగరాజ్ పట్టాలెక్కించడానికి హై రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడమే కారణమా? రజనీకాంత్, కమల్ హాసన్ ప్రాజెక్టుల నుండి లోకి తప్పుకోవడానికి రీజన్ ఏంటి? ఎల్సీయూ క్లోజ్ అయిందా? తనపై వస్తున్న విమర్శలకు కూలీ డైరెక్టర్ చెక్ పెట్టాడా? కూలీ ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేకపోవడంతో ట్రోలర్స్ కు, కోలీవుడ్ మీడియాకు టార్గెట్ అయ్యాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఖైదీ 2 పక్కన పెట్టడం, రజనీ కమల్ ప్రాజెక్ట్ కు షిఫ్ట్ కావడం, ఆ తర్వాత తలైవానే లోకేష్ ని వద్దన్నారని, కార్తీ మూవీకి హై రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడని, కోలీవుడ్ వద్దంటే టాలీవుడ్ షిఫ్ట్ అయ్యాడన్న విమర్శలొచ్చాయి. దీంతో లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ కూడా క్లోజ్ కాబోతోందన్న చర్చ చెన్నైలో జరిగింది. తనపై వచ్చిన ఎలిగేషన్స్ పీక్స్ కు చేరడంతో ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చాడు లోకేష్. కూలీ చేసిన వెంటనే రజనీ, కమల్ పిలిచి మరో సినిమా చేయమన్నారట. అప్పటికే ఖైదీ 2కి కమిట్ అయ్యాడు. కానీ స్టార్ హీరోస్ పిలిస్తే కాదనలేక నెలన్నర పాటు స్క్రిప్ట్ రెడీ చేసుకుని వెళితే యాక్షన్ స్టోరీ వద్దన్నారట. ఇప్పటివరకు అవే సినిమాలు చేసి బోర్ కొట్టిందని లైట్ హార్టెడ్ స్టోరీలు చేయాలనుకుంటున్నట్లు లెజెండ్స్ చెప్పారట. అయితే తనకు అలాంటి మూవీస్ చేయడం తెలియదు కాబట్టి తలైవా, ఉలగనాయగన్ కు చెప్పి మరీ తప్పుకున్నారట లోకేష్ కనగరాజ్. అలాగే హై రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడనే ఆరోపణలను ఖండిస్తూ మార్కెట్ బట్టి తన జీతాన్ని కోట్ చేస్తానని, అదంతా ప్రొడ్యూసర్స్ నిర్ణయమన్నాడు. రజనీ మూవీకి షిఫ్ట్ అవుతున్నామని తెలిసి ఖైదీ 2 కోసం కేటాయించిన కాల్ షీట్స్ కార్తీ మరొక దర్శకుడికి ఇచ్చాడని లోకేష్ కనగరాజ్ క్లారిటీ ఇచ్చాడు. బన్నీ ఫిల్మ్ తర్వాత ఖైదీ 2 ఖచ్చితంగా ఉంటుందన్నాడు. అలాగే ఎల్సీయూ ఉంటుందని, నెక్స్ట్ తెరకెక్కుతున్న బెంచ్ కూడా అందులోందేనని చెప్పాడు. అలాగే ఖైదీ 2 తర్వాత విక్రమ్ 2, రోలెక్స్ ఇండివిజువల్ ఫిల్మ్స్ ఉన్నాయని, ఈ ప్రాజెక్టు చేయకుండా ఎల్సీయూ పూర్తి కాదన్నాడు. అమీర్ ఖాన్తో ప్రాజెక్టు గురించి డిస్కషన్ జరిగినప్పటికీ వర్కౌట్ కాలేదన్నాడు లోకేష్. తన సినిమాలపై ఎక్కువగా చేస్తున్న డ్రగ్స్ కాన్సెప్ట్లపై వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చాడు లోకేష్ కనగరాజ్. తన హీరోలు సినిమాల ద్వారా డ్రగ్స్ యూజ్ చేయడం సొసైటీకి మంచిది కాదనే చెప్పానని, కానీ ఆడియన్స్ పాజిటివ్ పాయింట్స్ వదిలేసి నెగిటివ్ థింగ్స్ పై కాన్సంట్రేషన్ చేశారన్నారు. ఇకపై డ్రగ్స్ కి సంబంధించిన సినిమాలు చేయనని ప్రామిస్ చేశాడు లోకేష్. రజనీకాంత్, కమల్ హాసన్ ట్విట్టర్ అకౌంట్స్ అన్ఫాలో చేసిన వార్తలన్నీ బేస్లెస్ ఎలిగేషన్స్ అంటూ కొట్టిపారేశాడు. అలాగే బన్నీ ప్రాజెక్ట్ గతంలో సూర్యతో చేయాల్సిన ఇరుంబకై మాయావి స్టోరీ అన్న దానిపై ప్రొడక్షన్ హౌస్ క్లారిటీ ఇస్తుందని చెప్పుకొచ్చాడు. మొత్తానికి మీడియా ఇంటరాక్షన్ లో తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నించాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.